పనసభద్ర పనసభద్రను ఇంకొక ఊరు ఏదో పక్క నుంచి వచ్చేసారు. అంటే మక్కువ మెయిన్ రోడ్ నుంచి బొబ్బులి, మక్కువ మెయిన్ రోడ్ నుంచి అటు సాలూరుకి వెళ్ళే రోడ్ లో పవన్ కళ్యాణ్ గారు ఆయన క్యాన్వా వెళ్తే తెలిసేది రోడ్లు ఎలాగున్నా ఏంటనేది. ఆ రోడ్డు మీరు ఎందుకు ఇప్పుడు వరకు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ నిధులు కూడా ఆ రోడ్డు కింద కేటాయించాల? అంటే మీరు వేసినటువంటి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వేసినటువంటి రోడ్లకి మహా అయితే మీరు ఇప్పుడు ఎంత మహా అయితే 4 కోట్లు 6 కోట్లు ప్రకటించారని చెప్పి ఇవన్నీ కూడా సినిమాటిక్ గా స్టార్ట్. నిజంగా మీకు గిరిజన పుత్రుల పైన, గిరిజనుల పైన మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం, మీరు అలాగ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ ఎక్కడైతే పాడేరు నుంచి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మొత్తం అన్ని కూడా మరి మన్యం జిల్లాలో ఉన్నటువంటి పాలకొండ నుంచి మొత్తం కూడా పాలకొండ కూడా ఎస్టీ నియోజకవర్గం. మరి ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎంత నిధులు కేటాయిస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, ఏ రోడ్లు వేపిస్తున్నాం అనేది 670 కోట్లు గత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వైకాపా ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా చేసిందన్నారు. మీరు ఇన్ని గ్రామాల పేర్లు చెప్తున్నారు, మరి ఇన్ని గ్రామాలకి మీరు ఎందుకు వేయలేదు అని ప్రజలు అడుగుతారు. మీరు ఆ 4 కిలోమీటర్లు కూడా కదా మీరు విన్నారా లక్ష్మీనాథ్ గారు? చెప్పండి. నేను అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా వచ్చి 670 కోట్లు ఏమని, 770 కోట్లు ఏమని అంటే మా ప్రభుత్వంలో మేము గతంలో 2014 నుంచి 2019 వరకు వేసినతో 7,500 కోట్ల రూపాయలు మేము రోడ్లు వేయడానికి వెచ్చించాం. 7,500 కోట్లు కేవలం మీరు కావాలంటే చూడొచ్చు. లక్ష్మణరావు గారు చంద్రబాబు నాయుడు గారు 3,500 కోట్లు వెచ్చించారు. ఏ గ్రామాల్లో మీకు ఎలా కనబడతాయి? వైఎస్ఆర్ పార్టీ వేళ వేసిన రోడ్లు జనసేన బీజేపీ టీడీపీకి ఎక్కడ కనబడతాయి? కాదు సార్, ప్రధానంగా రోడ్ల విషయం సరిగ్గా లేదని మీ బాహాటంగా మీ నేతలే మేము వేయలేకపోయాను ఒప్పుకున్న పరిస్థితి కాదంటారా? సార్ వినండి సార్, మా దగ్గర బడ్జెట్ లేక రోడ్లు వేయలేకపోయాను మీ నేతలే ఒప్పుకున్నారు. లక్ష్మీనాథ్ గారు మీరు వినాలా? చెప్పండి. నేను అదేంటే ఈ రోజున గ్రామ లెవెల్లో సీసీ రోడ్లు కానీ, అలాగే ఆ నియోజకవర్గ స్థాయిలో రోడ్లు కానీ, జిల్లా స్థాయి రోడ్లు కానీ, NH5కి నేషనల్ హైవేకి కానీ కనెక్టివిటీ చేసే రోడ్లు కానీ వీటన్నిట్లు కూడా మీరు చెప్ప క్రిస్టల్ క్లియర్ గా 7,500 కోట్ల పైన మీకు ఖర్చు పెట్టామండి. అలాగే మేము 100% వేయకపోయినా 90% అనేవి ఖచ్చితంగా రోడ్లు మా హయాంలోనే వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చి గుంతలు పూడుస్తాం, ఎక్కడెక్కడ చిన్న గుంతలు ఉంటే ఆ గుంతలు పూడుస్తాం అని చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు వెళ్ళినటువంటి ఊరు పబ్లిసిటీ కాదా? మా దగ్గర లోపల మాకు మహా అయితే ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుంది మాకు. అయితే అంతా మాకు తెలుసు ఏంటంటది. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఒక సినిమాటిక్ గా ఆయన ఏదో పోజులు ఇచ్చారు, ఒక సినిమా ప్రసారం ఆర్భాటం చేసుకుని వెళ్ళిపోయారు. అది గ్రౌండ్ లెవెల్ అయ్యి ఎవరైతే వాళ్ళ ఊర్లకు చెప్పారో ఆ రోడ్లు ఎంతకాలం సకాలంలో పూర్తి చేస్తారో లేదనేది కూడా డౌటే. అక్కడ కూర్చున్నటువంటి ఆ ఎస్టీ సోదరులు కూడా వాళ్ళ అయోమయ పరిస్థితిలో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళ అర్థం కాక కనీసం చప్పట్లు కూడా కొట్టలేదండి. మీరు చూడండి వీడియోలో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు ఆదుకున్నారో గిరిజనుల్ని, ఎవరో ప్రాధాన్యత ఇచ్చారో గిరిజనుల్ని. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అరకు నుంచి పాడేరు నుంచి ఇటు పాల్గొండ ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ నియోజకవర్గాలన్నింటికి కూడా, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలన్నింటికి కూడా ఈ రోజున సీసీ రోడ్లు ఎవరు ఎక్కడ ఏ దేశంలో లేనటువంటి సీసీ రోడ్లు వేసింది ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వేయలేదంటే ఎలాగంటే గ్రౌండ్ లెవెల్ లో కనబడతాయి కదా. రండి, మీ యొక్క అమ్మ న్యూస్ ఛానల్ రిపోర్ట్లు వచ్చి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడైనా సరే సీసీ రోడ్లో ఈ 40 సంవత్సరాలు ఎప్పుడైనా వేసారా? కనెక్టివిటీ అంటే ఏదో ఐవో రోడ్లని కనెక్ట్ చేయడం, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ని ఏటీఎం లాగా ఓడుకోవడం కాదండి. కనెక్టివిటీ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతి పల్లికి గ్రామం నుంచి విలేజ్ నుంచి ఆ యొక్క నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయికి కనెక్టివిటీ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. లక్ష్మణరావు గారు, రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ పాలనలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదా? అంతరాత్మకు తెలియదా మీకు? లక్ష్మీనాథ్ గారు నేను అదే చెప్తానండి. మేము 90% చేసాం, మిగతా 10% ఎక్కడైనా ఉండొచ్చండి.
ఏ గవర్నమెంట్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అసలు Right. మాక్సిమం 10% కూడా రోడ్లు వేయలేదు కదా ఎక్కడ కూడా. మేము అదే చెప్తున్నాం కదా. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అన్న. మాధవరెడ్డి గారు అన్న, ఒకసారి యా చెప్పండి. కంటిన్యూ. ఏం లేదు, మీరు రెగ్గ లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు, రియాక్ట్ అవ్వచ్చు. ఒకటి ఇంకా కూడా అబద్ధాలే మాట్లాడతాను, ఇంకా కూడా కలల్లో ఉంటానంటే వైనాట్ 175 నుంచి 11 పట్టుకొచ్చారు. ఈసారి ఒక్కటే మిగిలిపోద్ది, మీ అధినేత ఒక్కటే మిగిలిపోతాడు. ఇంతగానో దిగజారి మాట్లాడితే. ఎందుకంటే మనం ప్యానల్లో మాట్లాడుతున్నాం, మంచి డిస్కషన్ చేయాలి. ఆయన పబ్లిసిటీ పిచ్చి కాదండి. మా అధినేతని ఒక డిప్యూటీ స్థాయి హోదాలో ఉన్న మా అధినేతని మీరు అలా అనడం తప్పు చాలా. ఎందుకంటే పబ్లిసిటీ పిచ్చి కాదని, ఆయనకి ప్రపంచంలోనే అత్యంత ఆరాధనలో ఉన్న వ్యక్తుల్లో 2వ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాటిక్ పిచ్చి అది అంటే అట్లా మానవత్వంతో పోడండి. నేను చూడండి, ఆయన మట్టిలో నడుచుకుంటూ పోతున్నాడు. ఎందుకు అంటే ఆయన వ్యవసాయం చేసిన వ్యక్తి, ప్రకృతి మీద ప్రేమ ఉన్న వ్యక్తి, గిరిజనులు అంటే గౌరవించే వ్యక్తి. అంతేకాదు